2010లో ట్రయల్ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. కానీ 2017లో హైదరాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోలీస్ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని, ఒక నిర్దోషిని జైలుకు పంపారని పేర్కొంటూ సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. నిజమైన నేరస్తులను పట్టుకోకుండా తప్పు వ్యక్తిని శిక్షించారు అని హైకోర్టు పోలీసులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2018లో ఈ కేసు సిబిఐకి అప్పగించబడింది. 2019లో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయిషా శరీర అవశేషాలను సమాధి నుంచి వెలికి తీసి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. కానీ అంతకాలం గడిచిపోవడంతో ఫోరెన్సిక్ ఆధారాలు కూడా చాలా వరకు నశించిపోయాయి. ఇది కేసుకు భారీ దెబ్బ అయింది. మనకి ఉన్న అనుమానాలు ఏంటంటే, ఒక హాస్టల్ గదిలో అంతమంది అమ్మాయిలు ఉన్న చోట అంత పెద్ద ఘోరం జరుగుతుందంటే ఎవరికి ఎందుకు తెలియలేదు, ఎవరు ఎందుకు నిద్ర లేవలేదు అనే సందేహం అప్పట్లో అందరికీ వచ్చింది. దీనికి సంబంధించి అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన విషయాలు, అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఫుడ్లో మత్తుమందు కలిపారా? ఆ రాత్రి హాస్టల్ అమ్మాయిలందరికీ భోజనంలో లేదా నీళ్లలో మత్తుమందు కలిపారనే ప్రచారం గట్టిగానే నడిచింది. ఎందుకంటే అంత పెద్ద ఘోరం జరుగుతున్నప్పుడు ఆయిషా ఖచ్చితంగా అరిచి ఉంటుంది కదా, మరి పక్కనే ఉన్న వాళ్లకు ఎందుకు వినిపించలేదు అనే దానికి ఇదే కారణమని చాలామంది భావించారు. అయితే దీనికి ఎక్కడ అధికారిక ఆధారాలు దొరకలేదు. పోస్టుమార్టం రిపోర్ట్లో కానీ, ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో కానీ అమ్మాయిల శరీరంలో మత్తుమందు ఉన్నట్లు ఎలాంటి కెమికల్ ఆధారాలు లభించలేదు. హాస్టల్ మెస్ అందరికీ ఒకేసారి వండుతుంది కాబట్టి బయట వ్యక్తి వచ్చి కేవలం ఆ రాత్రి మాత్రమే మత్తుమందు కలపడం ప్రాక్టికల్గా సాధ్యం కాలేదని పోలీసులు తేల్చారు. మరి అమ్మాయిలు ఎందుకు నిద్ర లేవలేదు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ మరియు హాస్టల్ అమ్మాయిల స్టేట్మెంట్స్ ప్రకారం దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అది డిసెంబర్ చలికాలం, పైగా ఎగ్జామ్స్ టైం కావడంతో అమ్మాయిలు అంతకు ముందు రోజుల్లో సరిగ్గా నిద్రపోకుండా చదువుకొని ఆ రోజు రాత్రి బాగా అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆయిషాను నిద్రిస్తున్న చోట నుండి బలవంతంగా లాక్కెళ్లి హాల్ చివర ఉన్న బాత్రూం లోపల పెట్టి దారుణంగా హింసించి హత్య చేశారు. బాత్రూం తలుపులు మూసి ఉండడం వల్ల లోపల జరిగిన పెనుగులాట శబ్దాలు బయటకు అంత స్పష్టంగా వినిపించలేదు. హంతకుడు మొదటిగా ఆయిషా గట్టిగా అరవకుండా ఆమె నోరు మరియు ముక్కును గట్టిగా నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఉంటాడని, ఆ తర్వాతి దాడి చేశాడని ఇన్వెస్టిగేషన్లో అంచనా వేశారు. అందువల్ల ఆమెకు గట్టిగా అరిచే అవకాశం కూడా లేకపోయి ఉండవచ్చు. వ్యవస్థపై ఉన్న అనుమానాలు. ఈ కేసులో హాస్టల్ వార్డెన్ మరియు యాజమానుల పాత్రలపై, అలాగే రాజకీయంగా ప్రమేయం ఉన్న కొందరు వ్యక్తులపై మొదటి నుండి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ మేనేజ్మెంట్కు తెలియకుండా బయట వ్యక్తి అంత ధైర్యంగా లోపలికి రావడం అసాధ్యమని ఆయిషా తల్లిదండ్రులు ఇప్పటికీ నమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే మత్తుమందు కలిపారనేది ఒక బలమైన ప్రచారంగానే మిగిలిపోయింది. కానీ హంతకుడు అత్యంత పక్కా ప్లాన్తో ఆయిషా అరిచే అవకాశం ఇవ్వకుండా బాత్రూం లోపల ఈ ఘోరానికి ఒడిగట్టడం వల్లే మిగతా అమ్మాయిలు ఆ సమయంలో నిద్ర లేకపోయారు. 2025 నాటికి సిబిఐ తమ దర్యాప్తు పూర్తి చేసి కోర్టు ముందు ఫైనల్ రిపోర్టు సమర్పించింది. ఆ రిపోర్టు సారాంశం ప్రకారం ఎవరిపైనా నేరం నిరూపించడానికి సరిపడ శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. దాదాపు 2 దశాబ్దాలు గడిచినా అసలు హంతకుడు ఎవరో అధికారికంగా తెలియలేదు. ఆయిషా తల్లిదండ్రులు శంషా బేగం మరియు ఆమె కుటుంబం 19 సంవత్సరాల పాటు పోరాడినా చివరికి మిగిలింది శూన్యం. హంతకుడు ఎవరో తెలియదు అనే చేదు నిజమే ఆయిషా మీరా కేసు విషాదం. మీ అభిప్రాయం ఏమిటి? సత్యంబాబు నిజంగానే నిర్దోషినా? అసలు హంతకుడు ఎప్పటికీ బయటపడరా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని ఇలాంటి క్రైమ్ అండ్ మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.